ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పౌలు యొక్క మొదటి మిషనరీ పరిచర్య గురించి చెప్తాను. అంతియోకయ సంఘం వారు పౌలుని బర్నబాని సువార్త పరిచర్యకు పంపిస్తారు. వాళ్ళతో పాటు మార్క్ అనబడే యోహాను కూడా వెళ్తాడనమాట. వీళ్ళు మొదట సెలూకాయాకు వస్తారు. అక్కడ వెళ్ళి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్తారనమాట. ఆ కుప్రా ఈ బర్నబా యొక్క సొంత ఊరు. అక్కడికి వెళ్ళిన తర్వాత సలామీ అనే ఊరికి మొదట వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఆ సలామీలో సమాజ మందిరం ఉన్నదనమాట. సమాజ మందిరం ఉన్నది అంటే అక్కడ చాలామంది యూదులు ఉన్నారని అర్థము. సమాజ మందిరానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఆ టైంలో ఈ మార్క్ అనబడిన యోహాను ఈ పౌలుకి బర్నబాకి పరిచర్య చేస్తూ వారికి కావలసిన అవసరాలు తీరుస్తూ, ఆహారము, వాళ్ళకి కావలసిన వసతులు అవన్నీ చూస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆ ప్రాంతమంతా, ఆ దీపమంతా వాళ్ళు తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ దీపంలో ఇంకొక ఊరు ఉంది, పాపు అని. ఆ ఊర్లో ఒక అధికారి ఉన్నాడు. అతని పేరు సెర్గీ పౌలు. ఈ సెర్గీ పౌలు గురించి, బర్నబా గురించి వింటాడు. విని వీళ్ళని పిలిపించుకొని సువార్త వినాలి అనుకుంటాడు. ఈ సెర్గీ పౌలు చాలా మంచివాడు, రోమా గవర్నర్ అన్నమాట. అలాంటి అతను దేవుని యొక్క సువార్త వినాలనుకుంటాడు. వీళ్ళని పిలిపించుకుంటాడు. ఇతని దగ్గర, ఈ సెర్గీ పౌల్ దగ్గర ఒక అతను ఉంటాడు. అతను ఎవరంటే బర్ యేసు అతని పేరు. అతను కూడా ఒక యూదుడే, కానీ మంచివాడు కాదు. అతను అబద్ధ ప్రవక్త, గారడివాడు అనమాట. అలాంటి అతను ఈ సెర్గీ పౌల్ దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే పౌల్ని, బర్నబాని ఈ సెర్గీ పౌలు పిలిపించుకున్నాడో వెంటనే అతను ఏం చేస్తాడంటే వాళ్ళని పిలిపించుకోవద్దు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి అడ్డగిస్తాడు. అంతేకాకుండా పౌలుని, బర్నబాని లోపలికి అతనితో మాట్లాడటానికి, అధికారితో మాట్లాడటానికి ఈ గారడివాడి ఒప్పుకోడనమాట. ఒప్పుకోపోయేసరికి పౌలుకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి అప్పుడు అతన్ని అంటాడనమాట, యూదుడివై ఉండి నువ్వు దేవుని యొక్క మార్గాన్ని చెడగొడుతున్నావు, నువ్వు మంచివాడు కాదు, సాతానికి కుమారుడివి నువ్వు అని చెప్పేసి అతన్ని పౌలు తిడతాడు. కోపంతో తిట్టి, ఇంక ఇక్కడ నుంచి నువ్వు గుడ్డివాడి అయిపోతావు కొంతకాలం అని చెప్పేసి అంటాడనమాట. అనంగాల్ని వెంటనే ఆ గారడివాడు గుడ్డివాడైపోతాడు. గుడ్డివాడైపోయి ఎవరన్నా నాకు దారి చూపిస్తారా అని చెప్పేసి ఇట్లా తడుములాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ సెర్గీ పౌలు ఇదంతా చూసి అమ్మో యేసయ్యే దేవుడు అని చెప్పేసి నమ్ముతాడు. అంతేకాకుండా పౌలు అతనికి సువార్త ప్రకటిస్తాడు. ఏ విధంగా యేసయ్యని నమ్ముకోవాలి, ఏ విధంగా ఆయనకి ప్రార్థన చేయాలి అనే విషయాలు ఈ సెర్గీ పౌలుకి ఈ పౌలు అంతా వివరించి చెప్తాడనమాట. అక్కడ అతను మారుతాడు. అంతేకాకుండా ఆ కుప్రా దీపమంతటిలో సువార్త ప్రకటించారు. చాలామంది మారారు. ఆ మారిన ప్లేసుల్లో కొంతమందిని పెద్దలను కూడా పెట్టి అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే పాపు నుంచి పంపూలియాలోనున్న పెర్గేకి వెళ్ళిపోతారనమాట. పెర్గేకి వెళ్ళంగానే యోహాను ఏం చేస్తాడో తెలుసా, నేను ఇంక మీతో రాను, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి తన సొంత ఊరైన యెరూషలేముకి వెళ్ళిపోతానంటాడు. అనంగానే పౌలుకి కోపం వస్తుంది అనమాట. ఏంటి ఇంత దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, యోహాను మనతో రానంటున్నాడు ఏంటి అని చెప్పేసి కోపం వస్తుంది అనమాట. ఇంకా అయినా కానీ అతన్ని తన ఊరికి యెరూషలేముకి పంపించేసేస్తారు. ఆ తర్వాత ఈ పౌలు, బర్నబా పెర్గే నుండి బయలుదేరేసి పిసిదియాలో ఉన్న అంతియోకాకి వెళ్తారు. వెళ్ళి అక్కడెక్కడన్నా సమాజ మందిరం ఉందా అని చూస్తారు. సమాజ మందిరం ఉంది అంటే అక్కడ యూదులు ఎక్కువ మంది ఉన్నట్టు అని అర్థం అనమాట. సమాజ మందిరానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ కూర్చుంటారనమాట. కూర్చోగానే సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క గ్రంథాలని చదువుతూ ఉంటారనమాట. చదివి ఆ తర్వాత అక్కడున్న సమాజ మందిరపు అధికారి అంటాడు, మీరెవరన్నా ఏదన్నా చెప్పాలనుకుంటే వచ్చి చెప్పొచ్చు అని చెప్పేసి అంటాడు. అనంగానే ఈ పౌలు, బర్నబా ముందుకు వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తారు. ఏమని స్టార్ట్ చేస్తాడంటే పౌలు, ఇజ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినండి అని చెప్పి స్టార్ట్ చేసి ఏమని చెప్తాడంటే, మన ఇజ్రాయేలీల్ని
దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఐగుప్తులో బానిసలుగా ఉన్న మనల్ని అందరినీ విడిపించి తీసుకొచ్చాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు మన పితరులు చాలా దేవుణ్ణి విసిగించారు. అయినా కానీ వాళ్ళని పోషిస్తూ పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, మన్నాతో పోషిస్తూ వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించాడు. ఆ తర్వాత కానాను దేశానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆ కానాను దేశం అంతా వాళ్ళకి శ్వాసంగా పంచి ఇచ్చాడు. 450 సంవత్సరాలు దేవుడే రాజుగా ఉండి వాళ్ళ ప్రతి అవసరతను తీరుస్తూ కొంతమంది న్యాయాధిపతులు నియమించాడు. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడినైన సౌల్ని వాళ్ళకి రాజుగా ఇచ్చాడు 40 సంవత్సరాలు. కానీ అతను పరిపాలన బాగాలేదు, దేవుని మాట ఈ సౌలు వింటలేదు అని చెప్పేసి అతన్ని తీసివేసి దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఆ దావీదు వంశంలోనే మన రక్షకుడైన యేసయ్య పుట్టాడు. ఆయన రక్షకుడు అని చెప్పేసి ముందుగా యోహాను ప్రకటిస్తూ మారుమనసు పొందండి అని బాప్తీసమిస్తూ యేసయ్యని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ప్రవక్తల యొక్క మాటల్ని అర్థం చేసుకోలేని ఇజ్రాయెల్ ప్రజలు యేసయ్యని చంపాలి అని చెప్పేసి ఆ పిలాతుకి అప్పచెప్పారు. ఆ విధంగా యేసయ్యను సిలువ వేశారు. సిలువ వేసిన ఆయన్ని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు. ఆ తర్వాత ఆయన శిష్యులకి కనిపిస్తూ అనేక దినాలు వాళ్లతోనే ఉన్నాడు. ఇప్పుడు మేము ప్రకటిస్తుంది ఆ యేసునే. ఆయనే మన రక్షకుడు. మన పాపాల నిమిత్తము ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. ఈయన ద్వారానే మనకు పాప క్షమాపణ ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది అని చెప్పేసి ఆ సమాజ మందిరంలో ప్రకటిస్తాడనమాట. మీరు ప్రవక్త మాటలు నమ్మారు అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ చెప్తున్నది ఈ యేసు గురించే, ఆయన నమ్మండి అని చెప్పేసి అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలకు ప్రకటిస్తాడనమాట. ప్రకటించినప్పుడు చాలామంది మేము యేసయ్యని నమ్ముతాము, ఆయనే దేవుడు కుమారుడని మేము నమ్ముతున్నాము, ఆయన మా రక్షకుడని మేము నమ్ముతున్నాము అని చెప్పేసి అక్కడున్న చాలామంది మారుతారనమాట. మారి ఇంకేమంటారంటే వచ్చే విశ్రాంతి దినం కూడా ఇదే మాటలు చెప్పండి, మేము అందరినీ తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కొంతమంది అయితే ఆ పౌల్ని బర్నబాని వెంబడిస్తూ ఇంకా వాక్యాన్ని వింటూ వాళ్ళతో గడుపుతారు. నెక్స్ట్ విశ్రాంతి దినంకి ఆ ఊరు మొత్తం కలిసి సువార్త వినటానికి వస్తారనమాట. అది చూసిన యూదులకి కోపం వస్తుంది. మేము వాక్యం చెప్తున్నప్పుడు ఇంతమంది అసలు ఎప్పుడూ రాలేదు, అలాంటిది వీళ్ళు ఈ పౌలు బర్నబా వాక్యం చెప్తుంటే సువార్త చెప్తుంటే ఇంతమంది వచ్చారేంటి అని చెప్పేసి కోపంతో మత్సరంతో నిండిపోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ పౌలు బర్నబా చెప్పేదన్నిటికీ అడ్డు చెప్తా ఉంటారు, వాక్యాన్ని చెప్పనీరనమాట. ఇంకా ఈ పౌలుకి కోపం వస్తుంది. ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వచ్చాడని మేము ప్రకటిస్తున్నాము, యేసయ్యే మన రక్షకుడని ప్రకటిస్తున్నాము, అలాంటిది మీరు అడ్డగిస్తున్నారు, ఇంకా మేము అన్యుల యొద్దకు వెళ్ళిపోతాము అని చెప్పేసి పౌలు అంటాడనమాట. వాళ్ళల్లో కూడా వచ్చిన ప్రజల్లో కూడా అన్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సంతోషించి దేవుణ్ణి మహిమపరుస్తారనమాట. వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరూ ఆ ప్రాంతం అంతా యేసయ్యని నమ్ముకుంటారు. అయితే యూదులు ఏం చేస్తారు తెలుసా, కొంతమంది భక్తి గల స్త్రీలని, ఆ పట్టణంలో ప్రముఖుల్ని, అధికారుల్ని ఈ బర్నబాకి పౌలుకి వ్యతిరేకంగా లేపుతారనమాట. ఈ పౌల్ని బర్నబాని బాగా హింసిస్తారు. అంతేకాకుండా అసలు మా ప్రాంతంలో మీరు ఉండొద్దు అని చెప్పేసి ఊరు చివరికి నెట్టేసేస్తారనమాట. నెట్టేస్తే ఇంకప్పుడు పౌలు బర్నబా అంటారు, మీరు మమ్మల్ని నెట్టేస్తున్నారు, మమ్మల్ని కాదు నెట్టేస్తుంది, యేసయ్యని నెట్టేస్తున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ యొక్క పాద ధూళిని అక్కడ దులిపేసేసి ఇంకా మీ రక్షణ మీ ఇష్టం, మీరే నాశనాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇకోనియాకి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఏ విధంగా సువార్త ప్రకటించారా లేదా అనే విషయాలు నేను నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను.